దళితవాడల్లో ఆలయాలు కట్టాలని ఎవరు అడిగారు అన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కామెంట్స్ కి తీవ్రంగా ఖండించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. షర్మిలకి దేవాలయ వ్యవస్థపై అసలు అవగాహనే లేదంటూ విమర్శించారు. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. ఈ యొక్క టీటీడీ నిధులు అనేక టాయిలెట్స్ కట్టడానికి ఎందుకు వినియోగించుకోకూడదు, అదే దళిత వార్డులో మిగతా నిర్మాణాలు చేయడానికి ఆలోచన ఎందుకు చేయకూడదని మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆవిడికి దేవాలయ వ్యవస్థ గురించి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి విధాన నిర్ణయానికి సంబంధించిన అవగాహన లేదు. దానికి కారణంగానే ఈ విధంగా మాట్లాడుతుంది. ఆవిడ జీవితంలో ఎప్పుడైనా ఒక దేవాలయాన్ని సందర్శించిన దాన్ని ప్రశ్నిస్తున్నాను. కేవలం మత ప్రచారం చేసి స్వయంగా తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార సభల్లో పాల్గొంటూ మత మార్పులు చేయాలనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయటం జరిగింది.